థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR టీవీ న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు చాలా మంది బీఆర్ఎస్ నుంచి వెళ్ళి వీడి కాంగ్రెస్ వైపు కావచ్చు, లేకుంటే మరికొంతమంది బీజేపీ వైపు టర్న్ అవుతా ఉన్నారు. కానీ కొంతమంది ఉడుం పట్టు లెక్కన ఇదే బీఆర్ఎస్ని అంటూ పెట్టుకుని ఉంటున్నటువంటి పరిస్థితి. అదే కోవకు చెందారు. ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్గా మంచి పేరు ప్రఖ్యాతులను సాధించుకున్నటువంటి అబ్దుల్ రహీం గారు మనతోనే ఉన్నారు. ఇక్కడ రహీం గారి గురించి చెప్పాలనుకుంటే యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్గా రిటైర్డ్ అయినప్పటి నుంచి, అంటే ఇంచుమించుగా 11-12 సంవత్సరాలు అవుతుంది. ఈ 11-12 సంవత్సరాల నుంచి ఇదే బీఆర్ఎస్ని అంటు పెట్టుకునేటువంటి పరిస్థితి. వాస్తవానికి బీఆర్ఎస్ నుంచి వీరు ఏం ఆశిస్తూ ఉన్నారు? బీఆర్ఎస్ పార్టీ అవుతుంది, అయిపోయింది అనే క్రమంలో కూడా చాలామందికి వీరు చెప్పారు. బట్ వీరు ఇంకా బీఆర్ఎస్ పార్టీని అంటుపెట్టుకుని ఉన్నారు. సో వీరి నుంచి కొంత ఇన్ఫర్మేషన్ అడుగుదాం. వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ యొక్క సంస్థాగతమైనటువంటి పరిణామాలు ప్రజెంట్ ఎలా ఉంది, స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్ పార్టీ నెగ్గుతుందా నెగ్గదా, ఇదే ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం వరంగల్ జిల్లా వర్ధనపేట అనే నియోజకవర్గానికి రావడం జరిగింది. సో కొంత ఇన్ఫర్మేషన్ అడుగుదాం. నమస్తే సార్, బాగున్నారు? నమస్తే అండి. ముందుగా BVR యాజమాన్యానికి ధన్యవాదాలండి. మీరు మరీ గుర్తుపెట్టుకొని నాతో ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చారు. చాలా సంతోషం అనిపించింది. ఎప్పుడో గత 4-5 సంవత్సరాల క్రితం బహుశా మీరు వచ్చిందాక 4-5 ఇయర్స్ బ్యాక్ నాకు వచ్చి ఇంటర్వ్యూ తీసుకున్నారు. అయితే పార్టీలు అనేది బీఆర్ఎస్గా మారింది. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ మారింది. ఎందుకు మారిందంటే అని ఒక తపన, కేసీఆర్ గారిది ఒక తపన ఉండే. ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఎలా అయితే మనం అందరికీ సస్యశ్యామలంగా ఉంచుతున్నాం కదా, భారతదేశం మొత్తాన్ని కూడా ఇట్లా ఉంటే బాగుంటుంది, ఒక మోడల్గా ఉంటుంది, బాగుంటుంది అని చెప్తుంతో టీఆర్ఎస్ అప్పుడు వేసుకున్న కండువ ఇది. టీఆర్ఎస్ అనే బీఆర్ఎస్ కండువ నేను వేసుకోలేదు, అప్పటి కండువ ఇది. అయితే టీఆర్ఎస్ కండువ పెట్టుకున్నాను అప్పుడు, ఇప్పుడు కూడా టీఆర్ఎస్ బీఆర్ఎస్. అయితే సమాజ్వాదీ పార్టీ యూపీలో నడిచింది, అది ఏమైనా పోయిందా? అదే బీహార్లో లాలూ ప్రసాద్ పార్టీ ఏమైనా పోయిందా? మమతా బెనర్జీ ఏమైనా పోయిందా? ఏది పోదు. ఒకసారి ఇంపాక్ట్ పడ్డ తర్వాత, ఒకటి స్టాంప్ పడిన తర్వాత ఆ స్టాంప్ ఉంటుంది. ఎప్పటి నుంచో భారతదేశము మనకు స్వతంత్రం రాకముందు నుంచి ఎన్నో జెండాలు మారినాయి. అది ఒక వాట్సాప్లో చూసాను, రీసెంట్ చూశాను. కొన్ని లెక్కలేని జెండాలు మారినాయి. లాస్ట్కు మన త్రిలంక జెండా, మూడు కళ్ళల జెండా ఇప్పుడు వస్తున్నది. మన భారత 79 మొన్న అయింది కదా, ఆగస్ట్ 15కి అయింది కదా. అప్పటి నుంచి మనం అప్పటి వరకు ఇప్పటిదాకా నడుస్తున్నది సేమ్ జెండా, అదే ఫ్లాగ్ నడుస్తున్నది. 70 ఏళ్ళ క్రితం మనకు వేరే జెండా ఉండే. ఈ పింగళి ఎంకర్ అమ్మని ఆయన మేకింగ్ చేశారు, మేకరు చేశారు. అట్లాగే టీఆర్ఎస్ పార్టీ అనేది అది భూస్థాపితం ఏనాటికి కాదు, బీఆర్ఎస్ పార్టీగా మారింది. ఇంకా 4 రోజుల తర్వాత కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ పుంజుకుంటుంది. దాన్ని ఎప్పుడైతే కేసీఆర్ గారు ఎట్లా తప్పించి పార్టీని పెట్టారో ఆ తప్పన చూసిన వాళ్ళు. ఇంకోటి ఏంటంటే మోరోవర్ నేను చెప్పేందంటే, ఇప్పుడు నాకు 69 ఇయర్స్ నా ఏజు. 1969లో నేను అప్పుడు 12 సంవత్సరాలు పోరండి. అంటే మీరు తెలంగాణ తొలి దశ ఉద్యమంలో ఉన్నారా? 12 సంవత్సరాల పిల్లని నేను. అప్పుడు ఈ మీడియాలు, ఈ సెల్ ఫోన్లు గెలిపోయి ఏమి లేవు. అందరూ జయ అంటే మేము కూడా వెళ్ళిపోయి లారీలు ఆపేసి అద్దాల బాల కొడుతుంటే మేము పోయి నిలబడ్డాము, అద్దాల బాల కొట్టినాము, ఏదో చేసామో తెలియదు. అయితే మమ్మల్ని అందరూ అప్పుడు ఒక రెడ్డి ఉండే ఎస్ఐ గారు, ఐ థింక్ సో, ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ, రామరెడ్డి ఎవరు ఉండే, ఒక ముస్లిం ఉండే గడ్డపానే సిఏ గారు. మమ్మల్ని అందరూ పట్టుకొని పోయి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ వదిలిపెట్టి, అదే పాత పోలీస్ స్టేషన్ తీసుకుపోయి మాకు ఇట్లా బిస్కిల్ తీపిచ్చి, ముక్కు రాపించి మా పేరు రాసుకున్నారు. అదొక్కటి చాలు నాకు. కేసీఆర్ దగ్గర నేను టీఆర్ఎస్ పార్టీగా నేను ఏమన్నా పూర్తి తీసుకోవాలనుకుంటే నాకు లేదు. కేసీఆర్ గారు మనిషి పూర్తిగా పాలిస్తున్నాడు, మనిషి పూర్తిగా. ఏనాడైతే నేను ఈ పార్టీలో వచ్చానో కేసీఆర్ గారి దగ్గర నుండి చూసిన వ్యక్తిని నేను. మీరు ఇక్కడ అన్నారు, నేను ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో ఎయిర్పోర్ట్లో 23 సంవత్సరాలు సర్వీస్ చేసిన. అన్ని 7 సర్వీస్ ఇంతవరకు ఎవరు చేయలేకపోవచ్చు. నేను ప్రోటోకాల్ కూడా సర్వీస్ చేసిన. విఐపీస్ తోటి, ఫారినర్స్ తోటి, అంబాసిడర్స్ తోటి, ప్రతి ఒక్కరి డ్యూటీ చేసిన. కేసీఆర్ మొట్టమొదటి అనే కమర్షియల్ ఫ్లైట్లో ఢిల్లీకి వెళ్ళి అనౌన్స్ అయినాక హైదరాబాద్ దిగిన తర్వాత ఫస్ట్ చేయగలిపి జబ్ తక్ జమీన్ ఆస్మానే సాబ్ ఆప్కా నామ్ రోషన్ రహేగా అని చెప్పి ఆ లోపల సెక్యూరిటీ నా కార్లో సార్ను కూర్చోబెట్టుకొని ఇంకొక కిలోమీటర్ దూరంలో చార్టర్డ్ ఫ్లైట్ ఉంటుంది. ఆ చార్టర్డ్ ఫ్లైట్ తీసుకుని ఎక్కించి మళ్ళీ అక్కడ ఇంకొకసారి మనసాగా చేయగలిపిన. ఆ సార్ కూడా ఆయన సీఎంగా అయ్యి మళ్ళీ ఆయన వచ్చిన సర్వీస్ చేసిన ఎయిర్పోర్ట్లో అంత దగ్గరతో కలిపిన. అతని ఒక మాట, శైలి, నడవడిక అప్పటిదప్పుడే మీకు ఎట్లా చెప్పాలో ఆ రంగం చెప్తాడు, ఏది చెప్తాడో అదే చేస్తాడు. అంతా ఏదో బదలాం చేస్తారు. ఆయన గురించి బదలామే కాదు, వ్యక్తిగతంగా ప్రత్యేకంగా చూశాను.
చాలామంది మీ బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి చాలామంది కాంగ్రెస్ వైపు బీజేపీ వెళ్ళిపోయారు. మీరు ఎందుకని ఇంకా ఇదే పార్టీని అంటే పెట్టుకొని ఉన్నారు? అంటే మీరు ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారా? పార్టీలో ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారా? లేదు ఎక్స్పెక్ట్ అనేది ఏదైనా పోస్ట్ లేదు. ఎక్స్పెక్ట్ అనేది ఇప్పుడు నేను ఒక స్టేట్ గెస్ట్ ఆఫీసర్గా పనిచేసిన, నెలకి ఇంత నాకు పెన్షన్ వస్తుంది, హ్యాపీగా బతుకుతున్నా. నా ప్రజలు, మన ప్రజలు అందరూ హ్యాపీగా బతకాలి అని చెప్పిన అదొకటే కోరిక తప్ప నాకేదో నేను ఎక్స్పెక్ట్ చేసి నేను పార్టీ రాలే. ఈవెన్ దో ఇంతకుముందు మాకు ఆర్ రమేష్ గారు ఎమ్మెల్యే గారు ఉండే, వారు అన్నారు ఈ డిఎస్పీ గారు ఏం అడగరాయా అంటే, అడిగేదే ఉన్నారు సార్, నడుస్తా నడవండి, నా కోఆప్షన్ తీసుకోండి అని చెప్తే కోఆప్షన్ నాకు ఏమవుతుంది సార్? నేను స్టేట్ గెస్ట్ ఆఫీసర్ చేసిన, నాకు ప్రపంచ దేశం అందరికీ రహీం అనేవాడు ఎయిర్పోర్ట్లో కూడా పనిచేశాడు, ఇన్స్పెక్టర్గా, డిఎస్పీ అంటే గుర్తుపట్టారుగా, ఇన్స్పెక్టర్గా. అదే అయితే నన్ను రహీం ఎయిర్పోర్ట్ అనే ఒక పేరు, కేసీఆర్ గారి పేరు ఎలా అయితే తెలంగాణకు కేసీఆర్ గారు ఇట్లా ముద్ర స్టాంపు ఎయిర్పోర్ట్లో నేను 20 ఏళ్ళు చేసిన, అట్లా ఈవెన్ హోంగార్డ్ మొదలుకుంటే డీజీ వరకు కూడా రహీం అంటే వాడు ఒకడు ఉండేవాడు అని ఆ గుర్తింపు నా స్వతంత్రంగా నేను పుట్టింది గరీబ్గాని కడుపులో, ఒక అవకాశం దేవుడు ఇచ్చాడు. ఎన్ని జన్మెత్తితే ఇంతమందికి సేవ చేసే భాగ్యం కలగదు అని చెప్పి ప్రతి ఒక్కరితోటి పని చేయడము, ఆల్ డిపార్ట్మెంట్స్, ప్రతి ఎయిర్లైన్స్ వాళ్ళతోటి నాకున్న ర్యాపర్టు, మన ఆఫీసర్లో కానీ ఎవరికైనా పని చేయాలన్నా ఏం చేయాలన్నా, ఎయిర్పోర్ట్ అనేది ఎంత ముఖ్యమైన ప్రదేశం అంటే అక్కడ మామూలు ఒక కూలీవాడు కూడా ఫ్లైట్లో పోతాడు, వివిఐపీస్ అందరూ కూడా ఫ్లైట్లో పోతారు. వాళ్ళకు ఆ టైంలో ఎప్పుడు ఎవరికి ఏం జరుగుతున్నది అని నేను అబ్జర్వేషన్ కీళ్ళి నా మెసేజ్ డైరెక్ట్ డీజీ గారికి పోతుంది, నా మెసేజ్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ పోతుంది, నా మెసేజ్ గన్మెన్లకు పోయేది. ఎవరికి మన రాష్ట్రానికి వచ్చే విఐపీలకు ఏమాత్రం హామ్ జరగదు. కొంతమంది విఐపీస్ వితౌట్ ఇన్ఫర్మేషన్ వస్తారు, వాళ్ళ పర్సనల్ పని వచ్చినా కానీ వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి నేను మా ఆఫీస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేది. ఇస్తే ఎంబడే గన్మెన్ పై ఏ హోటల్ ఉన్నాడుగా, హోటల్స్ ఉంటాయి, ఆ హోటల్లో కూడా ఆ హోటల్ వాళ్ళకు కూడా ఏ ఫ్లైట్లో వచ్చాడు, ఎప్పుడు వచ్చాడు, ఎందుకు వచ్చా ఇన్ఫర్మ్ చేసి ఆ గన్మెన్ అక్కడ పంపించేది. పోతే ఒకవేళ ఆ విఐపీ వద్దు గన్మెన్ అంటే అని రాసివ్వాలా నాకు గన్మెన్ వద్దని. ఓకే, అటువంటి బాధ్యత గల డ్యూటీ చేసిన, అంతకంటే సంతోషం నాకు ప్రపంచంలో ఏమీ లేదు. కేసీఆర్ గారికి ఈ సీఎం పోస్ట్ అనేది లెక్కలదే కాదు, ఆయన పోరాడి తెచ్చిన ఒక ఈ పోస్టు ఆయన వచ్చింది, అది సీఎం లెక్కలదే కాదు. ఆయనకు లక్షల జన్మెత్తినంత సంతోషం ఆయనకున్నది, నాకున్నది. నేను చిన్న పోస్ట్ నుంచి వచ్చినా నాకు కూడా ఉన్నది. యాక్చువల్లీ మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు? ఇప్పుడు మీరు వృత్తిపరంగా డిఎస్పీ స్థాయి వరకు ఎదిగిళ్ళు, ఎస్ఐ నుంచి డిఎస్పీ ఎదిగిళ్ళు మీరు. ఓకే, ఇప్పుడు ప్రవృత్తి అనేటువంటి మీ రాజకీయ వృత్తి, ఇప్పుడు ప్రజెంట్ మీరు రాజకీయాల్లో ఉన్నారు, సరే సేవా మార్గాన్ని ఎంచుకున్నారు, రాజకీయాల్లోకి వచ్చి ఓకే, ఇలా ఏం చేయాలనుకుంటారు? అయితే బ్రదర్ మీరు మళ్ళీ అడుగుతున్నారు అదే నాకు ఎక్స్పెక్టేషన్, అంటే తమరు ఎక్స్పెక్టేషన్ ఏం చేస్తున్నట్టున్నారు. నేను 1977లో నేను యాజ్ ఎ కానిస్టేబుల్గా సెలెక్ట్ అయినా. అంటే ఎస్ఐకే కదా మీరు వచ్చింది? 1977 కానిస్టేబుల్గా అయ్యి డైరెక్ట్ ఏఎస్ఐ 84లో డైరెక్ట్ 1 స్టార్, ఈ హెడ్ కానిస్టేబుల్ కాదు, డైరెక్ట్ ఏఎస్ఐ స్టార్ 84లో. ఆ రేషియో ప్రకారంగా 2:1 ఉంటుంది. ఇద్దరు డైరెక్ట్ ఆఫీసర్లు అయితే ఒక ర్యాంకర్కి ప్రమోషన్ ఇవ్వాలా. ఆ సీనియారిటీ నాకు కంటిన్యూ చేయలే. అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉండే, ఉమ్మడి రాష్ట్రం చేయలే. ఎట్లా చేయాలంటే 2:1 అంటే ఇద్దరు డైరెక్ట్ ఆఫీసర్లు వస్తే ఒక ర్యాంక్ ప్రమోట్ రావాలా. ప్రమోషన్ 6 లెక్కలు వస్తే అడిసిఎస్పీ వరకు పోవాలి. నేను అవునా 6 లెక్క అడిసిఎస్పీ దాకా పోవాలి. అందుకే నాకు ఈ డిఎస్పీ అన్న అడిసిఎస్పీ అన్న లెక్క నన్ను అందరూ అడిసిఎస్పీ ఎస్పీ అనుకుంటారు. ఎందుకంటే నా బ్యాచ్లు అందరూ నేను డైరెక్ట్ 84 ఎస్ఐలతోటి నేను పనిచేసిన, 91 వాళ్ళతో ప్రమోట్ చేసిన, మళ్ళీ తర్వాత 94 వాళ్ళకు కూడా నేను ఎస్ఐగా వాళ్ళతో పనిచేసాను. కాబట్టి అట్లా నేను చాలా వెల్ నోటెడ్, అందరికి వెల్ నోటెడ్. నేను చెప్పారు కూడా ఎవరు తెలియదు, నేను కాన్స్టిట్యూట్ నెంబర్ ఎవరు. డైరెక్ట్ ఏఎస్ఐ నేను 1984లో తీసుకున్నాను ప్రమోషన్. నాకు ఇచ్చారు, నా ఏ పని చేసిన అవుట్ స్టాండింగ్ పని చేశారు. ఎందుకంటే భగవంతుడు మనిషికి అంచెలంచెలుగా ఎదిగిన కొద్ది ఒదగమని ఒకటి చెప్పాడు. ఒదిగిన కొద్ది నువ్వు ఎట్లయినా నువ్వు ముందు పడతావు అనేది సూచన చూపెడతా ఉంటాడు. సూచన అందులో ఎప్పుడైతే ఒదిగి ఉంటాడో మనిషి, అదొకటి. ఆ ఒదుగుడే నాకు తీసుకొచ్చి ప్రమోషన్ ఇచ్చి ఆ పోస్టే పెట్టారు.
నన్ను ఏ ఆఫీసర్లు కూడా ఎవరు డిస్టర్బ్ చేసేవాళ్ళు కాదు. ఎందుకంటే పని చేస్తున్నా చేరి అంటే వృత్తిపరంగా మీకు అన్యాయం జరిగిందా? నాకు అన్యాయం జరగలేదు. జరిగినట్టు జరగాలంటే ప్రమోషన్ అప్పుడు నాకు యాక్చువల్గా మేము అడిగాము, నా బ్యాచ్లు కూడా అడిగా, అందరూ చేస్తా చేయలేదు. చేస్తా అని మా రేషియో మాకు రేషియో 1994లో మేము రిక్వెస్ట్ చేసాం. అప్పుడు అందరూ చేసి అయ్యా మేము 91 బ్యాచ్లు కూడా ఇంకా పెడితే మాకు ప్రమోషన్ రావు అని కూడా అడిగాము. అడిగితే చేస్తా అన్న పేరు ఎందుకు, ఆఫీసర్ పేర్లు ఎందుకు, కాంట్రవర్సీ అవుతుంది. పేర్లు చెప్పకపోతే మాకు లోపల కొంచెం ఉన్నది ప్రమోషన్. అయితే ఏంటంటే నేను అడగండి ఇంకొకటి మోరవర్, నేను మంచి టైలర్, నేను ఆల్రౌండర్. టైలర్ షాప్ పనిచేస్తాను నేను, షాప్ కూడా పెట్టాను, జాబ్ కూడా. నాకు ఇప్పుడు ఏట్లేదు నేను, కానీ ఇప్పుడు కూడా షూట్ కూడా కుడతా, షూట్స్, పాయింట్లు, బ్లౌజులు, శారీస్, ఏదంటే అది కుడతాను నేను. ఇప్పుడు కూడా లేడీస్ టైలర్, జెంట్స్ ఆల్రౌండర్ నేను. నాకు డైరెక్ట్ 1 స్టార్ ఇచ్చి నాకు ప్రమోషన్ ఇచ్చి ఆఫ్ చేశారు. నేను ఏ సౌదీలో ఏ ఫారెన్ కంట్రీలో ఉండేవాడిని. అట్లా సంపాదించుకుంటే ఎప్పుడు ఆశలేదు. బతకడానికి తిండి ఉన్నది, హాయిగా నడవాలి అంతే. అంత తప్ప ఇంకేం ఆశించలేదు. 1977 నేను 7th క్లాస్ మీద నా ఒకరికి వచ్చి ఇచ్చారు పిలిచి, నేను టైలర్ అని చెప్పి ఇచ్చారు. తర్వాత నేను ఇక ఓపెన్ సిటీ నుంచి అప్పుడు మాకు పిలిచి ఇచ్చారు జాబ్. 10th కూడా కాదు, లేదు, మాకు అప్పుడు జాబ్ పిలిచి ఇచ్చేవాళ్ళు. అప్పుడు మాకు పిలిచి ఎవ్రీ మండే మామూలు క్యాంప్ ఉంటుంది, మామూలు క్యాంప్ ఫుడ్ ఉంది కదా క్యాంపులో. అప్పుడు కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వాలని చెప్పి ఖాళీ ఎవ్రీ మండే 10 మంది పోయేవాళ్ళం. నౌకరు ఇచ్చారు పిలిచి, హైట్ ఉండాలా, పర్సనాలిటీ ఉందా, 7th 8th 10th అట్లా ఉంది కదా, చాలా తీసుకో. అప్పుడు ఏ ప్రాక్టీస్ లేదు, ఏ రన్నింగ్ లేదు. తర్వాత ఎంతో కొంత మనం మాటలు నేర్చుకోవాలి అని చెప్పేసి మనం పోయి ఓపెన్ సిటీ జాయిన్ అయినా, బిఆర్ అంబేద్కర్ జాయిన్ అయ్యాను. తర్వాత అది చూడు ఈ చదివి నన్ను చూసి ఎవరైనా 7th క్లాస్ అంటే ఎవరు నమ్మరు. అయినారా 6th క్లాస్ నేను ప్రమోటెడ్ పాస్. నేను తెలుగు మీడియంలో 6th క్లాస్ ప్రమోటెడ్ పాస్. చదువు ఎక్కడిది అప్పుడు, బల్బాలు లేదు, తిండి లేదు, తిండి లేదు, ఒక బల్బం కానీ లేదు. ఎయిర్పోర్ట్ లో మీరు 20 సంవత్సరాలు పనిచేసలేదు, 23 ఏళ్ళు. 7th క్లాస్ మీ క్వాలిఫికేషన్ 7th క్లాస్. అప్పుడు 7th క్లాస్. లాంగ్వేజ్ ఎట్లా మీరు? లాంగ్వేజ్ ఏమున్నది, అవసరం నిమిత్తం ఏదో మాట్లాడుతూ వచ్చినట్టుగా ఆ డిపార్ట్మెంట్లో పెద్ద ఆఫీసర్ ఉండేది కదా. నా దగ్గర ఎప్పటికీ ఒక 10 ఇంగ్లీష్ పేపర్, ఇంగ్లీష్ పేపర్ చెప్తా. ప్రతి పేపర్ అన్ని నా చేతిలో ఉండేది. ఎప్పుడు టైం దొరికినప్పుడు చేతులు పేపర్ ఒక డైరీ, 5-6 పేపర్లు, ఇంగ్లీష్ పేపర్లు, తెలుగు పేపర్లు, ఒక వాకీటాకీ, 2 సెల్ ఫోన్లు, ఎప్పుడు ఆఫీసర్తో మాట్లాడేది. బేసికల్ మీరు ముస్లిం కాబట్టి హిందీ మీకు ఈజీ. తెలుగు మీడియం, నేను తెలుగులో మాట్లాడచ్చు, బ్రహ్మాండంగా మాట్లాడదు. ఎందుకంటే చిన్నప్పుడు తెలుగులో దోస్తాను కదా. తర్వాత ఇక డిపార్ట్మెంట్లో వచ్చిన తర్వాత దాని ఉద్యోగంలో ఉన్నప్పుడు సర్వీస్ ఉండాలి కదా, రేపు ప్రమోషన్స్ ఎట్లా అని చెప్పి వెనకట కాక రమా ఫిజికాసు అన్నట్టుగా ఎట్లా అంచనాగా మనసు ఎదిగిండో, డిపార్ట్మెంట్ వచ్చిన తర్వాత అవకాశం దేవుడు ఇచ్చాడు, మరి ఎందుకు కాకూడదు అని చెప్పి అది ఒకటి చదివి కొంచెం ఓపెన్ సిటీ బిఏలో జాయిన్ అయినా. అందులో ఓపెన్ కాంపిటీషన్ కూడా పాస్ అయినా, డిపార్ట్మెంట్ టెస్ట్ కూడా పాస్ అయినా, అన్నీ చేశాను. కాకపోతే ఇది చెప్పడానికి కొంచెం నాకు కూడా అనీజీగా ఉంటుంది. వినటంలో కూడా మీరు కూడా ఏమో ఈ డిఎస్పీ లెవెల్ పోయినా, నువ్వు 7th క్లాస్ కింద మీరు ఒంటరి అవుతారు. అయితే ఉద్యోగం ఎలా వచ్చిందన్న దానికి ఇది చెప్పడానికి కారణం 7th 8th 9th అంతే. 7th 8th 9th అయితే నేను చెప్పినా కదా, అప్పుడు అవసరం ఉండే, వాళ్ళ అవసరానికి మమ్మల్ని నౌకరు తీసుకున్నారు. నేను టైలర్ని కదా, కొత్తగా ఎస్టాబ్లిష్ అయింది. ఎట్లా తెలుసు మీరు బేసికలీ టైలర్? ఎట్లా తెలుసు మీకు, అంటే అక్కడ జాబ్స్ అయితే ఇస్తున్నారు అని చెప్పేసి ఎట్లా తెలుసు మీకు? మా అన్నయ్య గారు అక్కడ మొదలు పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యి ఆ జాబ్ నచ్చక వచ్చాడు. ఆయన 1 year ట్రైనింగ్ చేసి ఎవరన్న తర్వాత నేను మా నాన్నగారికి చెప్పాను, నాన్న కనీసం నాన్నగారు 10th చదివించావు, నాకు ఈ టైలరింగ్ పని పెట్టుకుని నా జన్మంతా నేను బట్టలు కుట్టుకుంటే బతుకోవడమేనా అంటే అని 2 సార్లు చెప్పాను మా నాన్నగారు. మా నాన్న ఇక్కడ మసీద్ పూజారి, ఇక్కడ మసీద్లో 50 ఏళ్ళు వితౌట్ సాలరీ చదివించాడు. అల్లా అక్బర్ అంటారు కదా, అజా ఇచ్చేది. అయితే నాన్నగారి మనసులో ఉండే. అప్పటికి మా పెళ్ళిళ్ళు కూడా అయిపోయినాయి. అప్పుడు లేఖతల్లి కమాండెంట్ అని పాపం ధర్మాత్ముడు, మహానుభావుడు. అప్పుడు కొత్తగా బెటాలియన్ ఎస్టాబ్లిష్ అయినప్పుడు టెంపరీగా మామూలుగా పెట్టి ఇప్పుడు డిస్ప్లేలో ఉంటుంది 7th బెటాలియన్లో. అయితే అప్పుడు ఇక్కడ బెటాలియన్ అయినప్పుడు అది టైలర్కి సంబంధించిన అంటే బెటాలియన్లో చాలా పని పడతాయి టైలర్ తోటి అని చెప్పి ఖాళీ హైట్ చేంజ్ చేసుకొని ఉద్యోగం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కూడా నేను అన్నిజీగా ఉన్నాను. ఎందుకంటే అప్పుడే ఆ జమానానే నేను మంచి టైలర్. నేను
ఈ నౌకరీ అంత అవసరమా అనిపించింది. తర్వాత కుదిరిపోయిన తర్వాత అయితే ఇక నేను అనుకునేది సరే ఇట్లా చూద్దాం, దీని సంగతి చూద్దాం ఏందో. ఇట్లా నౌకరీ చేస్తాం, ట్రైనింగ్ చేస్తాం, ట్రైనింగ్ చేయాలి. ట్రైనింగ్ అందరు ట్రైనింగ్ చేసిన తర్వాత మాకు ఫిట్టింగ్స్ ఇట్లా ఉంటాయి, తోబేటి రెంచెస్ అవి. అలాంటప్పుడు కూడా ఈ బెటాకి సంబంధించినవి ఫ్లాగులని, ఆ వెహికల్స్ టార్పాలని, ఆ లేడీస్గా కుట్టు మిషన్ పెట్టి కొన్ని వందల మందికి నేను పని నేర్పా. అప్పుడు అదమ్మనే కొన్ని లక్షల రూపాయలు నేను గవర్నమెంట్ సేవ్ చేసిన. ఎందుకంటే యూనిఫామ్ కట్ చేసిన తర్వాత ఆ బట్టను ఎట్లా కట్ చేయాలి. మనం సబ్జెక్ట్లోకి వద్దాం. సబ్జెక్ట్లోకి వద్దాం. ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ అయితే రాబోతుంది. ఏంటి మీరు ఖచ్చితంగా గెలుస్తారా? మీరంటే టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందా? తప్పకుండా గెలవాలి. ప్రజలలో ఎక్కడిదో వదిలేద్దాం, మీ వర్ధనపేట గురించే మాట్లాడదాం. మీ వర్ధనపేటలో బీఆర్ఎస్ పార్టీకి ఉనికి ఉందా పోయిందా? 101% ఉన్నదండి. ఉన్నదా? ఎట్లా చెప్తారు ఉన్నదని? ఎట్లా ఉందని చెప్తా అంటే చూస్తున్నా కదా, గత 22 నెలల నుంచి 20 నెలలు చూస్తున్నా కదా. పాపం గవర్నమెంట్ మార్పు అన్నారు. ఏం మార్పు అనేది అర్థమవుతున్నది. కేసీఆర్ గారు అప్పు అన్నారు. ఏం అప్పు అయింది, ఏం చేసింది అనేది ప్రజలకు తెలిసిపోయింది. ఇవాళ వడదనాపేట గురించి మీరు అడుగుతున్నారు కాబట్టి, వడదనాపేట ఈ 10 years బ్యాక్ ఎట్లా ఉన్నది, ఈ 10 years లోపల ఎట్లా తయారైంది, ఎట్లా తయారనక ఇప్పుడు ఎలా ఎవరైతే అనుభవిస్తున్నారో వాళ్ళు తెలుస్తుంది. అంటే మీ స్థానిక ఎమ్మెల్యే గారు డెవలప్మెంట్ చేయట్లేదు అంటున్నారా? లేదు, ఇప్పుడున్న ఎమ్మెల్యే గారికి ఎంత 2 years కూడా కాలే కదా. ఇది కాదు, గత ఎమ్మెల్యే గారు గత కేసీఆర్ గారి హయాంలో గత ఆరు రమేష్ గారు చేసి చేసింది ఎమ్మెల్యేగా 10 ఏళ్ళు చేసింది. కాబట్టి కేసీఆర్ గారి దీవెనలు, కేసీఆర్ గారు లేకపోతే ఎవరు ఇవ్వనరా? మన ఉమ్మడి రాష్ట్రంలో కరెంటుకు చచ్చేది. అలాంటిది ఇవాళ ఒక్కొక్కరు చూడండి, పోయి డంప్ యార్డ్ చూడండి, ఆయన చూడండి. చాలా ఇంతకుముందు చెప్పిన, చాలాసార్లు చెప్పిన. ఆడ చూడండి, ఏది మన శ్మశాన వాటికలు చూడండి, ఈ రోడ్స్ చూడండి, లైట్స్ అంటే లైట్ చూడండి. 32 కోట్ల రూపాయలు పెట్టి వరదాపేట అంబేద్కర్ జంక్షన్ని ఒకప్పుడు నేను చదువుతున్నప్పుడు బస్సులో కూర్చొని పోతుంటే ఆ పక్కన అడుగుతున్నాడు, ఎప్పుడు ఓ 15-20 ఏళ్ల క్రితం అడిగి వరదాపేట ఎక్కడంటే ఊరు పెద్దదే, చీకటి ఉంటుంది, చీకటి ఉన్న కాడ మీరు దిగుతా అదే వరదాపేట దిగొచ్చారు. చీకటి ఉండదు వరదాపేట అనే బస్సులో అనుకుంటున్నారు. నేను విన్నాను నా వ్యక్తిగతంగా, నా చివరి ఆ సమల్ల చీకటి ఉన్న ఊరే వరదాపేట, పొడుగు ఉంటుంది ఊరు, చీకటి. అట్లా అలాంటి చీకటి నుండి మహానుభావుడు కేసీఆర్ గారు చెప్పాలంటే ఏడుపు వస్తుంది. కానీ నేను ఇప్పుడు మీ స్థానిక గత ఎమ్మెల్యే అరుణ్ రమేష్ గారు మీ పార్టీ నుంచి వెళ్ళి బీజేపీలోకి వెళ్ళిపోయారు. ఎందుకు ఏం చెప్తారు దీని మీద? ఆయన పోయినాడు ఒక 5 ఏళ్ళు తటస్థంగా ఉంటే ఏం పెద్ద ఫరక పడేది కాదు. ఆయనకు ఏం ఫరక పడదు, ఆయన కూడా ఫరక పడేది ఏం కాదు. మరి ఎందుకు పోయిండు అనేది ఆ వ్యక్తిగతంగా ఆయనకు తెలిసి ఉండాలి. ఆయన గురించి అంతా ఇప్పుడు లీడర్ ఉన్నారు ఇక్కడ మాకు వస్తారు, మా దయాకర్ గారు వస్తారు, దయాకర్ గారు వస్తారు. అదేం లేదు, దయాకర్ రావు మొదలు కూడా దయాకర్ గారు వర్ధనపేటకు వస్తే మరి పాలకుర్తి ఆయన రాష్ట్ర నాయకుడు అండి. రాష్ట్ర నాయకుడు ఆయన కూడా ఉమ్మడి రాష్ట్రంలోనే రాష్ట్ర నాయకుడు. ఎన్నో పోస్ట్ చేసిండు, ఎంపీ చేసిండు, 5-6 సార్లు ఎమ్మెల్యే చేసిండు, కేసీఆర్ గారి దయ వల్ల మినిస్టర్ చేసిండు. వారికి మించిన ప్రతి ఊరికి ఆయనకు పరిచయం ఉంటుంది అని వస్తారు. ఎవరు వచ్చినా మనకు కావాలి బేసికల్లీ ఇది ప్రపంచం ఉన్నంత కాలం ఉంటుంది. ప్రజలు వద్దనుకున్నారు కాబట్టే కదా ఇప్పుడు పోయింది. ప్రజలు వద్దనుకోలేదు, ప్రజలకు మభ్య పెట్టారు. ఎట్లా పెట్టారంటే అండర్స్టాండింగ్, మిస్అండర్స్టాండింగ్. అది అండర్స్టాండింగ్, ఇది సార్ మిస్ పెడితే ఏమవుతుంది, ఎంత మార్పు, ఎంత తేడా అయిపోతుంది. బై ఇన్ ద బిట్వీన్ స్కై టు ఎర్త్ అంత తేడా వచ్చేస్తుంది. ఆ తేడా స్మాల్ తేడా అయిపోయింది. వాళ్ళంతా సంవత్సరాల మీ పాలన పైన వ్యతిరేకతతోనే కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారనేది వాదన, అంటే బయటకు వస్తున్నటువంటి వాడు. మీరేం చెప్తారు? అయితే ఇక్కడ కొన్ని మిస్టేక్స్ ఏంటంటే కొంతమంది మన సోదరులే వాళ్ళ గురించి చెప్తే మీ పార్టీ వ్యక్తులే కావాలనే, మన పార్టీ ఉద్యమకారులు ఎవరు పోరు. అటు ఒరిజినల్ ఉద్యమకారు నాలో 1969 నుంచే నేను ఉన్నాను. నాకు తెలంగాణ 69 నుంచే నాకు తెలంగాణ సపరేట్ కావాలి. అప్పుడు ఎంతమంది 360 మంది చనిపోయారు. అప్పుడే చనిపోయిన వాళ్ళు. అయితే వాళ్ళ ఆ తపన చూసినోడికి వాడు ఏమాత్రం వేరే పార్టీలకు పోవాలని అనుకోడు. ఎందుకు అనుకోడు అంటే
అవునండి. ఇప్పుడు తిన్నారు లక్షల కోట్లు తిన్నారు అన్నానంటే తినేది తిండి అంత అవసరం ఏం తింటారండి? మా ముస్లిమ్స్ దగ్గర తెల్లారితే పౌసలు బియ్యానికి పైసలు ఉంటాయి. ఈయన ఫంక్షన్ చేస్తే మొత్తం వండి ముందర నుంచి పెట్టేస్తారు. ఎంత తింటాడు, కట్టుకుపోతాడా? ఏమన్నా కట్టుకుపోడు కదా. అయితే కేసీఆర్ గారు తప్పని ఏంటంటే అప్పు చేసినా పర్లేదు, అప్పు ఎట్లా తెప్పుకోవచ్చు. ఫస్ట్ మన ఈ వ్యవసాయదారులకు ఎట్లా ఈ బోర్లు ఎత్తే పడిపోతాయి, అసలు గ్రౌండ్ వాటర్ పెరగాలి ఎట్లా అని పెద్ద ఆలోచనతో కాళేశ్వరం అనే ప్రాజెక్టును అది ఎంత మహాద్భుతంగా, మామూలుగా మనం ఒక ఇల్లు కడితేనే ఒక సంవత్సరం 6 నెలలకే అది పగుళ్ళు వస్తుంది. అంత పెద్ద కాళేశ్వరం సముద్రాన్ని తలపించేస్తుంది, సముద్రాన్ని ఎక్కడ ఎత్తిపోసేటువంటి కాళేశ్వరాన్ని బదలాం చేసింది. అవునండి, పాడైపోతాయి. అడ్మినిస్ట్రేషన్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్? ఏ వాడు ఉంటే వాడు చేసుకుంటూ పోతూ ఉండాలి, దాని మీద నో కామెంట్. ఇక కామెంట్ కానీ ఇదంతా కేసీఆర్ గారి డైరెక్షన్లోనే జరిగింది అనేది వాదన. డైరెక్షన్ ఇంటికి పెద్దోడు అనేవాడు డైరెక్షన్ ఉంటుంది కానీ పనిచేసేవాడు తప్పు చేయడం డైరెక్షన్ ఇస్తాడా? డైరెక్షన్ ఇట్లా జరిపిట అంటారు. ఒక ఇంజనీర్ ఇస్తేనే ప్రాపర్ గా ఉంటది. బట్ కేసీఆర్ గారు ఇంజనీర్ కాదు కాబట్టి తను వ్యక్తిగతంగా ఆలోచన మైండ్ తో చెప్పినటువంటి ఐడియాలజీ అనేది పని చేయలేకపోయింది. మరి అదే గొప్పతనం. 500 పని చేయడం కాదు, అంత ఎత్తు గుట్ట మీద పడేసి ఆ గుట్ట మీదకి వెళ్ళి ఇంకొకటి పోవాలని ఆలోచన చేసింది కేసీఆర్ గారు. దాని ప్రకారంగా ఇంజనీర్ చేస్తారు ఆ పని. వీరేమో పట్టుకుని మార్క్ చేసి నా ఇట్లా చేయండి చూపెడతారండి. చూపెట్టాడు ఇంజనీర్ చేసిళ్ళు. అదే కుంగిందో పగిలిందో ఏమన్నా పగలబడ్డదో దాన్ని సెట్ చేయాలి. సరే దీన్ని చెప్పండి. ఇప్పుడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, ఇంకెవరు ఎవరు జైలుకి వెళ్తారు? జైలుకు పోయే సమస్య లేదండి, సమస్య లేదు. ఎందుకంటే ఎంక్వైరీ అనేది ప్రతి దానికి ఎంక్వైరీ జవాబుదారితనం ఉండాలి, వద్దంటేనే. కాకపోతే ఈ ఎంక్వైరీ వెనకాల ఎందుకు తప్పని అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్లో అడ్మినిస్ట్రేషన్ సైడ్లో ఆ పని చేసుకుంటే వాళ్ళు వెళ్ళారు అంతవరకు. కానీ దాని ఆ చేస్తే ఇది చేస్తా అంటే ఇప్పుడు ఇట్లా మాట్లాడేందుకు కూడా నాకు కూడా జైలు పంపించాలి. కానీ జరిగిన విషయం చెప్తున్నా, నాకు మీరు అడిగారు నేను చెప్తున్నా. వారు కేసీఆర్ గారు డైరెక్షన్ ఇచ్చారు, అది చేసింది. ఇప్పుడు అట్లా అంటే ఆడేదో ఫోన్ ట్యాపింగ్ అని ఇదని ఇవన్నీ ట్యాపింగ్ అన్నారు సార్. ఇప్పుడు ఊళ్ళోకి వచ్చారు, మీరు ఎందుకు వచ్చారు? ఎప్పుడో 5-6 వచ్చి ఇంటర్వ్యూ తీసుకున్నారు, అలా పంపించారు. మళ్ళీ నాకు ఎందుకు వచ్చారు? దీన్ని ఫోన్ ట్యాపింగ్ అంటారా? కాదు కదా. అరే ఇంతకుముందు మాట్లాడు. అయితే ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఉంటుంది, వేరే అదర్ స్టేట్ వాళ్ళు వీఐపీ మనకు వస్తారు, వాళ్ళను సరిగా చూసుకొని మన అతిథి దేవోభవ అన్నట్టు మన రాష్ట్రం కాకపోతే మన రాష్ట్రం మంచి పేరు వస్తుంది. ఐటీ కంపెనీలు వస్తాయి, కొన్ని లక్షల మంది పనిచేస్తూ ఉన్నారు, ఇంకా చేస్తూ ఉన్నారు. గవర్నమెంట్ జాబీలు అంటే ఒకదాంతో ఒకటి అనుకుంటా చేసుకుంటూ పోయేదే. ఈయన ఇచ్చి ఏదో చేసి నేను అదేదో చేసినా ఏదో చేసినా ఇప్పుడు వేరే పార్టీ గురించి నేను విమర్శించాను, నాకు అవసరం లేదు. చేయదు కూడా. వర్ధనపేటలో సమస్యలు ఉన్నాయా? సమస్యలు ఏం సమస్యలు సార్? కొంచెం ఉంటాయి చిన్న సమస్యలు, ఊరున్న కాడ సమస్యలు ఉండకుండా పోతాయా? మెయిన్ సమస్యలకి కోతులు ఒకటి బాగా, కుక్కలు ఒకటి ఉన్నాయి. కుక్కలకి గవర్నమెంట్ అంటే సేఫ్ గానే రిజల్ట్ ఇచ్చింది? లేదు, సేఫ్ రిజల్ట్ కాదు. మొన్న వాట్సాప్ చూశాను, మనుషుల కంటే ముఖ్యంగా ఎక్కడ యథావిధిగా ఎక్కడ పట్టుకున్నారో యథావిధిగా అదే ప్లేస్ కి వదిలేయాలి. విత్ ఇంజెక్షన్ అంటే వాళ్ళకి ఇచ్చేయాలి. కోతులు ఒకటి అవి ఇట్లా తలుపు కొట్టి మరీ తలుపు జంగులు ఇంట్లో దొరికిపోతాయి. దొంగలు అక్కడ ఎక్కువైపోయాయి. కోతులు ఇళ్ళలో దొరి ఏది దొరుకుతుంది, ఒక్కరుంటే మీద పడితే కూడా అలాంటి డేంజరస్ పొజిషన్ కోతులు బాగా అయిపోయారు. కోతులు ఇంటి చుట్టూ కోతులే ఉంటారు. పొద్దున మార్నింగ్ ఈవినింగ్ వస్తాయి, మధ్యాహ్నం పూట రావు. ఎందుకంటే రెస్ట్ చూసుకోవాలి కదా, కోతులు రెస్ట్ చూసుకోవాలి ఇప్పుడు. కాబట్టి కోతుల సమస్య ఒకటి పెద్ద కాలం కొంచెం వెనుకైంది కాలం. మాకు కట్టుగాల్వ అప్పుడు 10 ఏళ్ళు కట్టుగాల్వ కూలిపోతే తీసుకొచ్చి చెరువు నింపుతాయి. ఆ చెరువు మంచిగా పంటలు బాగా పండినాయి కేసీఆర్ వల్ల. కానీ ఎవరైనా అడ్మినిస్ట్రేషన్లో ఇగో మార్పు అంటే చూస్తున్నారు ఈ మార్పు అనేది. సరే చూద్దాం, ఇంకా 2 years 3 years అట్లనే కాదు. వాళ్ళు మంచి అయితే ఉండాలి, ఎవరైతే మనకు కావాలి. తెలంగాణ ప్రజలు హ్యాపీగా బతకాలి, అది ఆ కోరికతోటే కదా కేసీఆర్ గారు తెచ్చింది. ఆయన కొడుకు గురించి చెప్పారు, హరీష్ రావు గురించి చెప్పారు, ఇంకెవరో కవిత గురించి చెప్పారు. వీళ్ళంతా రత్నాలు లాంటి వాళ్ళు. కేసీఆర్కి ఒక నిమిషం మేము మాట్లాడుతూ వస్తున్నా, కేసీఆర్ పిల్లలు ఒక రత్నాలు. ఎందుకంటే చదువు కానీ
వాళ్ళ సంస్కారం కానీ, వాళ్ళు మాట్లాడే విధానం కానీ, వాళ్ళ తపన, అది వాళ్ళ తాత తండ్రులతో వచ్చినటువంటి అది వాళ్ళ జీన్స్లో ఉన్నది. అది ఇప్పుడు ఎవడో అనామకుడు ఇస్తే వచ్చింది కాదు. అది కేసీఆర్ గారు ధారాళంగా మాట్లాడతారు. ఏ కంట్రీ పోయినా, ఏ దేశం పోయినా, ఎక్కడ పోయినా ధారాళంగా ఆ మాట మాట్లాడే విధానం దగ్గర చూస్తున్నాం కదా. ఇప్పుడు నేను ఊరికే వాళ్ళ గొప్ప చెప్పడానికి కాదు, ఫ్యాక్ట్ చెప్తున్నాను. మీరు నన్ను అడిగి కాబట్టి నేను చూసినా కాబట్టి చెప్తున్నా. ఎయిర్పోర్ట్లో కూడా నేను చాలాసార్లు సర్వీస్ చేసిన కాబట్టి ఆయన ఎట్లా మాట్లాడతాడు ఏందనేది నాకు బాగా విన్నా దగ్గరుండి. అంత డైరెక్ట్ ఉంటాయి ఆయనకు. అదేం లేదు, ఆయనకి కొన్ని దాపుడు ముచ్చటే ఉండేవి. డైరెక్ట్ అప్పటిదప్పుడే ఆయనకు వచ్చా భగవంతుడు ఇచ్చిన అది భాగ్యం. అది ఆయనకు పెద్ద భాగ్యం. ఆయనకి దేవుడు ఇచ్చినది. అది మామూలుగా వచ్చింది కాదు. అది నూటికో కోటికో పుడతారు ఒకరి ఇంటర్వ్యూ పాట ఉంటుంది, సాంగ్ ఉన్నది. అట్లా అటువంటి దాంట్లో కొన్ని కోట్ల మంది ఒక మనిషి పోతారు. అటువంటి అతని పేరే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితమ్మ, వీళ్ళంతా ఉన్నారు. కవితమ్మ మీరు అన్న ఇప్పుడు పదము పేరు కవితమ్మ. కవిత గారి అంటే ఆ తీరు చూస్తే బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి బయటకు వచ్చేలా అనిపిస్తుంది. మీకు అనిపించట్లేదా? అదేం ఖాళీ సోషల్ మీడియాలో కేటీఆర్ గారికి కవిత గారికి ఏంటి సార్ తప్పు ముచ్చట? ఆయన తప్పు ఉందా? అన్నా చెల్లెల బంధం ఏనాటికి కాదు. భార్య బంధం, భర్త బంధం తెగిపోతుంది. తెగిపోతే అరే బాబు నీ భార్య పోతుందట, అది భార్య ఒకప్పుడు ఉండే, ఇప్పుడు కాదంటాడు. అదే అన్నా చెల్లెలకు మీ చెల్లె అంటే చెల్లెనే, అన్న అంటే అన్ననే. ఒక తల్లి గర్భంలో 9 మాసాలు ఒక గర్భం వస్తున్నారు కదా, వాళ్ళ బంధం తెగిపోయే బంధం కాదు అది. భార్య భర్తల బంధం అంటే తెగిపోతుంది, మంచిగుండే కలుస్తారు, లేకుండా విడిపోతారు. అటువంటి బంధాన్ని మనం ఏం తప్పు పట్టడం వీల్లేదు. తల్లి అన్న పార్టీలో కవిత గారి స్టేట్మెంట్లు కానీ, కవిత గారి ఆమె పార్లమెంట్ స్పీచ్ ఫస్ట్ ఎంపీ అయినప్పుడు వింటే తెలుస్తుంది ఆమె గురించి తప్పు మాట్లాడేవారు. ఆమె హిందీలో ఇంగ్లీష్లో ధారాళంగా మాట్లాడి చెప్తుంటే మాటలు ఓకే సార్, నాలెడ్జ్ ఉంది, తెలివి ఉంది, ఓకే, ఇదంతా ఓకే. నేను అదే అనట్లేదు. బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ కాదు. ఇక్కడ మీరు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ కాదు. ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం నడిచేందంటే బీఆర్ఎస్ పార్టీలో మా పార్టీలో ఎంపీలు ఉన్నప్పుడే అక్కడ బీజేపీ నరేంద్ర మోడీ గారి పార్టీ ప్రైమ్ మినిస్టర్ వారే ఇక్కడ మా ఎంపీలు కొట్లాడితేనే ఏమీ ఇవ్వలేదు. ఇప్పుడు మాకు ఎంపీలు లేరు. 8 మంది కాంగ్రెస్ పార్టీ చెప్తా దాని కూడా చెప్తా, ఆన్సర్ ఇస్తాను మీకు. 8 మంది కాంగ్రెస్, 8 మంది వీళ్ళు బీజేపీ వాళ్ళు, ఒక ఎంఐఎం 17 మంది. వాళ్ళు పోయి ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు కదా, ఇవ్వరు. ఎందుకంటే చెప్తా. అయితే అక్కడ ఏంటంటే మార్పు అనేది ఒకటి మిస్అండర్స్టాండింగ్ చెప్పారు ఇంతకుముందు. మిస్అండర్స్టాండింగ్ అక్కడ ఏమిందంటే ఈ ఓట్లను ఎప్పుడైతే ముగ్గురు పంచుకున్నప్పుడు జస్ట్ కొంచెం మార్జిన్లా పోయింది తప్ప అది ఆ మార్జిన్ ప్రజలు తెలిసిపోయింది. అమ్మా పంచుకుంటా అంటే ఇప్పుడు మా ఇంట్లో ముగ్గురు ఉన్నారండి. ఒకరేమో నీ పార్టీకి వెళ్తారు, కాంగ్రెస్ పార్టీకి వెళ్తారు, ఒకరు బీజేపీకి వెళ్తారు, ఒకరు బీఆర్ఎస్కి వెళ్తే పంచుకుంటారు కదా. ఈ ముగ్గురులా కనీసం ఇద్దరు ఒకరికి వెళ్తే ఎవరికి వెళ్తారు కదా, ఇద్దరు కలిసి అట్లా. ఇప్పుడు నేను పెద్ద మాటలు నాతో మీరు పలికిద్దాం అనుకుంటున్నారు కానీ నేను పలికిద్దాం. నేను చిన్న మనిషిని నేను అంత పెద్ద మాటలు ఇచ్చేంత పోస్ట్ నాకు లేదు. చిన్న మనిషిని నేను. అయితే నేను చెప్తా. ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ ఏమైందంటే కాంగ్రెస్ పార్టీని ఇంకా తొక్కుతారు వాళ్ళు. ఎందుకు తొక్కాలంటే బీజేపీలు తొక్కుతారు. ఇక ఆల్రెడీ వాళ్ళు తొక్కుడు పడిపోతున్నారు. బీజేపీ తొక్కాలి. ఎందుకంటే ఇప్పుడు యూరియా సమస్య నాకు ఉన్నదే 8 ఎకరాలు, అందరు పొత్తుల. నా బిడ్డకు పొత్తు, మా అన్నకు పొత్తు, మా తమ్మునికి పొత్తు, మా నాయన పోద్ది అందరు. నా సొంతంగా నాకు ఎకరమే ఉన్నది. కాలం వెనుకైంది వేసిన ఒక యూరియా భద్రత ఉందని లేదు. పాపం రెస్పెక్ట్ యువ గారిని అడిగితే 2 రోజులు వస్తే సార్ అన్నాడు. యూరియా ప్రజలు వస్తున్నారండి, తెలియకనో నాలాంటి తెలివి ఉన్నాడు ఏదో మాట్లాడుకుని ఎప్పుడు వస్తుందని చెప్పి ప్లాన్ చేసుకుంటాడు. ఇవి వస్తుంది, అది అగొచ్చే, ఇదో తోక, ఇదో పులి, అది ఆ కథగా జనాలను అంత అవసరమా అండి? అంత పట్టించుకునేది. పోతారండి ఏపీలు, పోతారు, పిలుస్తూ పోతారు. యూరియా రావట్లేదంటే తప్పు ఎవరిది? కేంద్రంగా మన స్టేట్. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ లోపం అనేది తప్పకుండా కొట్టొచ్చినా తెలుస్తుంది. ఎట తెలుస్తుంది అంటే ముందు చూపు అనేది ఉండాలి ప్రతి దానికి. కేసీఆర్ గారికి ముందు చూపు. బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కూడా యూరియా కొరత ఉండే, అప్పట్లో కూడా కొరతలో తేడా ఉన్నది.
ఎప్పుడు ఏదున్నా ఆ టైం బీయింగ్ ఎట్లా చేయాలనేది తప్పించినట్టు అవపడాలి కనీసం. ఆ తపనే లేకపోతే ఎట్లా? ఓకే ఓకే ఓకే. ఇప్పుడు లీడర్లు అనేటోళ్ళు ట్రై చేయాలి. ట్రై లీడర్ అనేటోడు తప్పించాలి. ట్రై చేస్తున్నారు కదా. ట్రై చేస్తే ఇన్ని రోజులు ఇతను లైన్ కట్టుకొని చెప్పులు అడ్డం పెట్టి ఆధార్ కార్డులు పెట్టి వాళ్ళ బాధలు ఆడోళ్ళు చిన్న చిన్న పిల్లలు ఎత్తుకొని వాళ్ళు నిలబడుతుంటే బాధ అనిపిస్తుంది. మేము ఇంత చిన్న మంది బాధపడితే మా ఒక మహానుభావుడు మా కేసీఆర్ ఎంత బాధపడాలి. నేను ఎందుకు తెచ్చింది ఆ రాష్ట్రాన్ని చావు నోట్లకు నేను ఈ తెచ్చిన రాష్ట్రాన్ని ఇట్లా చేస్తున్నాను. నేను ఎంత బాధపడాను మనసు. దేవుడు ఇంకా దీవెనిస్తాడని, ఇంకా 100 ఏళ్ళు బతుకుతాడని చూస్తాడు, ఇంకా చూస్తాడు. రైట్. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ అంటే ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఏదైతే రాబోతుందో ఎందుకు మీ బీఆర్ఎస్ పార్టీకి సదరు ఓటర్ అనే వ్యక్తి ఎందుకు ఓటు వేయాలి? మీకు ఎందుకు వేయాలి? సూట్ ప్రశ్న. ఎందుకు అంటే టీఆర్ఎస్ పార్టీ పుట్టిందే ఒక రాష్ట్రం గురించి. అది వదిలేండి సార్, ఇప్పుడు ఎందుకు మీకు ఓటు వేయాలి? ఓటు ఎందుకంటే మంచిగా మనస్ఫూర్తిగా పనిచేస్తారండి. మనస్ఫూర్తిగా పనిచేస్తారు. స్టేట్లో ఏమో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇప్పుడు గ్రామ స్థాయి మండల స్థాయిలో మీకు ఓటు వేస్తే ఏంటి ప్రయోజనం? ఇప్పుడు బీజేపీ పార్టీ 10 ఏళ్ళు ఉన్నప్పుడు మా రాష్ట్రంలో మా కేసీఆర్ గారు వేయలేదా? మా కేసీఆర్ గారు చూసుకోలేదు, మమ్మల్ని చూసుకోలేదా? చూసుకున్నారు. అప్పుడే కొంచెం అంతా ఫైనాన్షియల్లీ క్రైసిస్ నడుస్తూ ఉన్నది కావచ్చు, కొద్ది నడుస్తూ ఉన్నది. దాన్ని ఎట్లా చేయాలని వాళ్ళకి తెలిసేటట్లు ఉన్నాయి. వాళ్ళు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఎట్లా చేసి ఎర్నిచ్చాలా రాష్ట్రానికి, ఎట్లా పెంచాలా, ఆదాయం పెంచాలా, ఎలా పంచాలా, ఎలా అడ్మినిస్ట్రేషన్ స్మూత్ నడపాలనే తపన ఉన్నది వాళ్ళకు. ఆ తపనతోటి మీరు ఒక సుదీర్ఘ కాలము మీరు పోలీస్ ఆఫీసర్గా పనిచేసిళ్ళు, మీకు చాలా అపారమైనటువంటి అనుభవం అయితే ఉంది. ఇటు 11-12 సంవత్సరాలుగా మీరు రాజకీయాల్లో ఉన్నారు. ప్రజలకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటిది? మెసేజ్ ఏమలేదండి, ఒకటి నేను చెప్తాను, దయచేసి మన రాష్ట్రం మనకు ముఖ్యం. ఫస్ట్ ఇల్లు చక్కగా చేసుకొని బయటికి చూపుతున్నారు కదా, ఫస్ట్ మన రాష్ట్రాన్ని మనం కరెక్ట్గా పెట్టుకొని మనకు ఉన్నటువంటి ఆదాయాన్ని, మన రాబడిని, మన ఖర్చులను మనోడే ఉండాలి. ఇంటికి ఒకడు ఉండాలి. మన ఇంటోటి తప్పు చేస్తే మళ్ళీ ఇంటోటి తీస్తాడు, అంతవరకు బాగానే ఉంది. నీకు పరాయి పార్టీ పరాయి పాలనలో మనం పోతే మన మాట ఎవరు వింటారు? మన మాట విన్నారా? 10 ఏళ్ళు ఎంత తప్పించింది కేసీఆర్. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు ఎన్ని రావాలి ఫండ్స్ ఎప్పుడు ఇచ్చారా? పంపేలే, అస్సలు పంపేలే. మొత్తుకొని గీజులాడినా, ఫైనాన్షియల్ మినిస్టర్ తిరిగినా, ఎక్కడ పోయినా రూపాయి కూడా బయటకు వచ్చేది కాదు. కొన్ని ఏదో వాళ్ళ పేరు పెట్టడానికి సెంట్రల్ ఫండ్స్ కొన్ని వస్తే చేసిన కావచ్చు, సెంటర్ రోడ్లు అని మెయిన్ రోడ్లు అని అవి చేసిన కావచ్చు సెంట్రల్ గవర్నమెంట్. కానీ రాష్ట్రానికి సంబంధించినది మనదేమో పోకడ ఎక్కువ, వచ్చు తక్కువ. వేరే అదర్ స్టేట్లో సంగతి అంత డీప్లో పోలేను. కానీ ఇప్పుడు మన వాళ్ళు బాధపడతాను, నేను చూశాను టీవీలలో, పేపర్లలో, ఇలా చూసినాను. కాబట్టి ఆ బాధతోటి నేను మన వాళ్ళకు రిక్వెస్ట్ చేసిందంటే, దయచేసి బీఆర్ఎస్ టీఆర్ఎస్ రెండు ఒకటే. బీఆర్ఎస్ని ఏమో ఇంకా ఎల్ఆర్ చేసి, బీఆర్ఎస్ చేసి ఇంకా ఎంతోమంది సహాయపడదాం, మన ఆలోచన సరళి పెడదామని చేశారు. కొన్ని దుష్ట శక్తులు కొన్ని కలిసి ఇక్కడనే నలపాలి ఈ పార్టీని, పైకి రావద్దని చెప్పి ఒక పన్నుగడతోటి ప్లానింగ్ తోటి మార్పు అని చెప్పి అబద్ధాల పునాదుల మీద మా బీఆర్ఎస్ పార్టీని ఓడించిన అబద్ధాల పునాదుల మీద. అది సార్. ఇప్పుడు బీసీ మూవ్మెంట్ మీద అన్ని పార్టీలు బీసీ మూవ్మెంట్ గురించే మాట్లాడుతూ ఉంది. బేసికలీ మీరు బీసీనా? మీరు కూడా బీసీయే కదా. బీసీ ముస్లిమ్స్ అంటే బీసీ. ఓకే, రైట్. సార్, ఇప్పుడు బీసీ మూవ్మెంట్ మీద ఏదైతే నడుస్తూ ఉందో ఈ బీసీ గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? 101% చెప్తా, 101% చెప్తా. ఎందుకంటే తప్పిస్తున్నారు బీసీ వాళ్ళకు, మాకు అన్యాయం జరుగుతుందని. మరి అది ఎవరు చక్కగా చేయాలి? అధికారులు, ఇప్పుడు నడుపుతున్నటువంటి రాజ్య పాలకులు అవుతున్నారో వాళ్ళందరినీ సమానం చూడాలి కదా. బీసీలు నీకు 52% ఉంటే 42% అడుగుతున్నారు. వాళ్ళు అడిగిన దాంట్లో ధర్మం ఉంది కదా, ఇస్తే నీ మూల్యం పోతున్నది. మోర్ దాన్ 50 అవుతుంది యాజ్ పర్ సుప్రీంకోర్టు లా. ఏం చెప్తానంటే మోర్ దాన్ 50 అయితే ఇవ్వనికి లేదు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్తా ఉంది. మరి ఎట్లా పాసిబుల్? సుప్రీంకోర్టు డైరెక్షన్ కూడా మనం తప్పట్లేదు. ఎందుకంటే భారతదేశంలో చాలా ఉన్నతమైన పొజిషన్లలో కొన్ని అంతవరకు పోలేను. మరి 42% అన్నప్పుడు మరి ఇప్పుడు ఎంత ఇస్తున్నారు?
ఈ 42లోనే ఇంక్లూడింగ్ ముస్లిమ్స్కి 10% పోతే రిమైనింగ్ 32 మాత్రమే బీసీలకు అని చెప్పేసి బండి సంజయ్ గారి వాదన. 32 + 10 42 అవుతుంది కదా. అవును అవుతుంది. 42 అవుతుంది. అయితే సుప్రీంకోర్టు ఆడేది 50 అన్నారు కదా, 50%. అవును. ఆ మిగతా ఎస్టీలో కూడా ఉంటుంది కదా, ఇంకా ఎస్టీలో మళ్ళీ సపరేట్ కదా. అంటే మోర్ దాన్ 42 అంటే 42 ఇవ్వట్లేదు అని చెప్పేసి కిషన్ రెడ్డి గారి బండి సంజయ్ గారి వాదన. ఇప్పుడు ఈ 42లోనే ఇంక్లూడింగ్ ముస్లిమ్స్కి. అవునండి. ఇప్పుడు అంటే సపరేట్గా బీసీలకే 42 ఉండాలి అనేదే బండి సంజయ్ గారు కావచ్చు, కిషన్ రెడ్డి గారి వాదన. నేనేమంటున్నా అంటే భారతదేశాన్ని ఒకసారి ఇప్పుడు 42 సపరేట్గా బీసీలకే ఉంటే రిమైనింగ్ 10 ముస్లిమ్స్కి వెళ్తే 52 అవుతుంది. నేనేమంటాను అంటే భారతదేశంలో ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు అందరి గురించి ఒకసారి పాసిబుల్ అయితే కొంచెం పెంచితే తప్పే ఉంది. ఒకసారి మొత్తం స్టడీ చేసి సుప్రీంకోర్టు వరకు డైరెక్షన్ యోగలో ఇచ్చేసే పోస్ట్ అది కాదు, కానీ ఒకసారి చెక్ చేస్తే అయిపోతుంది కదా. ఒకసారి అప్పుడెప్పుడు మనకు 30 కోట్ల జనాభా ఉండే, అలా 130-140 కోట్ల జనాభా అయింది. అయినాక బాగుపడుతున్నారు లేరు, బాగుపడతలేరు కదా. అయితే అందులో బీసీ కులాల్లో చాలామంది అయిపోయారు, అన్ఎంప్లాయ్మెంట్ అని అదని ఇదని. ఒకసారి స్టడీ చేస్తే తప్పే ఉంది. స్టడీ చేసి కొంచెం పెంచితే తప్పే ఉంది. ఆ 50కే ఎందుకు మనం డెడ్ లైన్ పెట్టుకోవాలా? ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా సరే, అది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్, దాన్ని మనం తప్పు లేదు, నేను అంటున్నా కదా. కానీ ఏమన్నా అంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ మనం తప్పడం వీల్లేదు. ప్రజలంతా ఏడుస్తాను కదా పెంచామని. ఒకసారి సుప్రీంకోర్టు, లేకపోతే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానా, వీళ్ళంతా కలిసి ఒకసారి కూర్చొని అసలు ఏమైనా పెంచితే ఉన్న రాజ్యాంగాన్ని, ఎంత పెద్ద రాజ్యాంగాన్ని మహానుభావుడు పాపం బిఆర్ అంబేద్కర్ రాశారు. రాసి వాళ్ళు వెళ్ళిపోయారు కదా. ఉన్న 30 కోట్ల మందే ఉండే జనాభా. ఇప్పుడు వచ్చిన తర్వాత 130-140 కోట్ల జనాభా అయింది కదా. ఒకసారి ఆ రేషన్లో చూసి ఏమైనా పాసిబుల్ అయితే ఒక 5-10 పెంచితే తప్పే ఉంది. ఫైనల్లీ మీరు ఏం చెప్పి ముగించాలనుకుంటున్నారు? ఎలక్షన్స్ రాబోతుంది. ఎలక్షన్ గురించి జనాలు చూస్తున్నారు కదా, వాళ్ళకు తెలుసు ఇప్పుడు ఏ టైంకి ఎవరికి ఓటేయాలనేది వాళ్ళకి అర్థమైపోయింది. ఇప్పటికి అర్థమైంది. నేనైతే చెప్తాను, నేను నా పార్టీ అభిమానిగా, నేను ఒక వీర అభిమాని కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి ఓటేని చెప్తానే. దయచేసి ఇవ్వాలి. ఎందుకంటే ఆ కుటుంబం అనే కాదు, మా బీఆర్ఎస్ పార్టీలో కూడా మంచి నిష్ణార్థులు ఉన్నారు, మంచి వాగ్దాటి మాటలు ఉన్నారు, అలా సమరయోధులు ఉన్నారు, పాతోళ్ళు కొత్తోళ్ళు ఉన్నారు. కొంతమంది అవసరానికి పోయిన కావచ్చు, తాత్కాలికమే. అది కొన్ని ఎథిక్స్ ఉన్నవాళ్ళు చేసే పని కాదు. ఎథిక్స్ కొన్ని ఉంటాయి, అవి వాటిని చూసే వాళ్ళు ఎప్పుడు జరగరు. అది చాలా ఉంటుండే ఇంకా ఎటు జరగడు. ఎందుకంటే మనకు దేవుని వల్ల ఇంత తింటున్నాం కాబట్టి నలుగురు తినాలి, మంచిగా బతకాలని తప్పిస్తాం అంతవరకు, కానీ మనం చేసేదే ఉండదండి. ఫైనల్లీ ప్రజలు ఎవరికి ఓటేయాలి ఒక మాట చెప్పి ముగించండి. ప్రజలు ఏందండి, మన పార్టీ బీఆర్ఎస్ రెండు మనే. టీఆర్ఎస్ మంది బీఆర్ఎస్. మన పార్టీకి ఓటేస్తే మనకి ఈ బాధలు ఉండవు, ఏ బాధలు ఉండవు. కరెంటు బాధ కానీ, ఈ ఫర్టిలైజర్ బాధ కానీ ఏది ఉండదు. ప్రతిదీ అంతకుముందు ఎట్లా నడిచిందో అంతకంటే బ్రహ్మాండం నడుస్తుంది. ఈ అప్పులు అనేది ఈ ధనిక రాష్ట్రంలో అప్పు అనేది లెక్కలది కాదు. అది ఈ ధనిక రాష్ట్రము అప్పులు ఆస్తులు రెండు సమానంగా నడుస్తూ ఉంటాయి. అవి జోడెడ్ల మాదిరిగా, రైలు పట్టాల మాదిరిగా ఆ రెండు చక్కగా ఉంటే ట్రైన్ నడుస్తూ ఉంటుంది. కాబట్టి అప్పు ఉందని చెప్పి భయపడి కుంగిపోతే వాడు ఏం చేయలేడు, ఎవడైనా కానీ. ఇంట్లో కూడా అప్పు ఉందని చెప్పి ఇంకో అప్పు చేయకుండా కుదరదు. అప్పు చేసిన ఒక మంచి పనికి ఉపయోగించాలి. అప్పు చెడు పనికి ఉపయోగిస్తా అంటే అది తప్పే. అప్పు చేసిన అప్పు ఎక్కడ తీసుకున్నా అంటే అవుతుంది కదా, కానీ ఎంక్వైరీ చేసుకొని. ఇప్పుడు ఇవాళ సముద్రము లెక్క ఈరోజు మనకు కొన్ని 100 కిలోమీటర్ల వరకు నీళ్ళ మీద నీళ్ళు అవపడతా ఉన్నాయి. మరి ఎట్లయినాయి? అప్పు చేయదు ఎట్లా వస్తుంది? ఎవరింటికి కట్టిస్తారు పైసలు? అడ్మినిస్ట్రేషన్లో అవి వస్తూ ఉంటాయి గవర్నమెంట్ నుంచి. ప్రజల సొమ్ము అప్పనంగా తిని మనం ఏదో దాచుకుంటాము, దానికి జవాబుదారి ఉంటుంది. ఈవెన్ నాలాంటి చిన్న ఉద్యోగస్తుడు కూడా వాడు పుట్టినప్పుడు ఏం ఆస్తి ఉండే, తర్వాత మనకి ఇన్ని 100 కోట్ల ఆస్తి ఎక్కడి నుంచి వచ్చినాయి,
వీడు ఎలా సంపాదించారు దాని మీద ఎంక్వైరీ నడుస్తుందండి. అంత పెద్ద ఇంత పెద్ద రాష్ట్రానికి ఉన్న ఆస్తుల మీద ఎంక్వైరీ నడవకపోతే ఎట్లా? నడవాలా, ఓకే. ప్రతిదీ నడవాలి. సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్ చూసిన నేను బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.